హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే గ్రూప్ 2లో 200+ మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది చెప్పాలనుకుంటున్నా. ఏపీపీఎస్సీ వారు 1:2 రేషియోతో ఫలితాలు విడుదల చేశారు. అంటే ప్రతి ఒక్క పోస్ట్కి 2 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఇది మీకు తెలిసిందే. ఓసీ పోస్ట్లో 1:2 తీసిన తర్వాతనే మిగిలిన కేటగిరీస్ 1:2 తీస్తారు. అంటే ఈడబ్ల్యూఎస్కి ఈ నోటిఫికేషన్లో 74 పోస్టులు ఉన్నాయి. సో 148 మెంబర్స్ని తీయాలి. ఓసీ యొక్క 1:2లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 200 మెంబర్స్ ఉన్నా కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళని సపరేట్గా 148 మెంబర్స్ని పిలిచాలి. అంటే 198 దగ్గర ఓసీ ఎండ్ అవుతుంది. దానికంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లని ఒక 148 మెంబర్స్ని పిలిచాలి. ఓసీ 1:2 తీసేటప్పుడు జెండర్తో కానీ కేటగిరీతో కానీ సంబంధం ఉండదు. ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది మీకు ముందు కూడా తెలిసి ఉండవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్లో 358 పోస్టులు ఓసీకి ఉన్నాయండి. 246 జనరల్లో ఉన్నాయి, 112 ఉమెన్కి ఉన్నాయి. నాకు తెలిసినటువంటి ఓసీ మెన్ లిస్ట్ స్కోరు 198.3. అదే ఓసీ ఉమెన్కి అయితే 190 అని చెప్పారు. ఇవి నాకు వేరే వాళ్ళు చెప్పడము, నేను పర్సనల్గా 198.3ది ఒక వేరే అడ్మిన్తో కనుక్కుంటే అతను వెరిఫై చేశాడంట. 198.3 అయితే ఓసీ మెన్ అయితే ఉన్నాడండి. దీన్ని బేస్ చేసుకొని నేనైతే 200+ ఎంతమంది ఉన్నారు అన్నదైతే చెప్పాలనుకుంటున్నాను. ఓసీ పోస్టుల సంఖ్య 358 అండి. 1:2 రేషియోతో తీసుకున్నారు కాబట్టి 716 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. 198.3 దగ్గరే ఉమెన్ లిస్ట్ స్కోర్ ఎండ్ అయ్యి ఉంటే 198+ స్కోర్ చేసిన వాళ్ళు 716 మెంబర్స్ ఉన్నారని చెప్పేవాళ్ళము. కానీ ఉమెన్ లిస్ట్ స్కోరు 190 కాబట్టి 190కి 198.3 మధ్య 100 మంది మహిళలు ఉంటారు. ఇది ఇంకా ఎక్కువ అవ్వచ్చు. 120 అయినా కూడా మహిళ ఆశ్చర్యం లేదు ఈ స్కోర్ల మధ్య. సో ఆ 716 నుండి 100 మెంబర్స్ని తీసేస్తే మనకి ఆ 616 మెంబర్స్ వస్తారు. 616 మంది 198.3 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు. 198.3 200 మధ్య 60 మంది ఉన్నారు. కావున ఈ 60 మందిని 616 నుండి తీసివేస్తే 556 మంది వస్తారు. అంటే 200 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు 556 మంది ఉంటారు. 200+ ఎంతమంది ఉన్నారనేది తెలుసుకుందాము. అలానే 210 ఎంతమంది ఉంటారు, 220+ ఎంతమంది ఉంటారు అనేది కూడా తెలుసుకుందాము. వీటికి 2 ఫార్ములాస్ ఉంటాయండి ఇవి తెలుసుకోవడానికి. ఫస్ట్ ఫార్ములా ఏదంటే ప్రతి మార్కులు తగ్గే కొద్దీ సభ్యుల సంఖ్య 2 రెట్లు పెరుగుతుంది. అంటే 80 కంటే ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు 100 మంది ఉంటే 70 నుండి 80 మధ్య మార్కులు వచ్చిన వాళ్ళు 100 మంది ఉంటారు. సో 70+ మార్కులు వచ్చిన వాళ్ళు 200 మంది. ఇది తెలంగాణ వారి జిఆర్ఎల్ లిస్ట్ అండి. ఇక్కడ చూడండి, 600 ర్యాంక్ వచ్చిన పర్సన్కి మార్కులు 366. అదే 320 ర్యాంక్ వచ్చే పర్సన్ యొక్క మార్క్స్ 376. 376 మార్క్స్ వచ్చిన ర్యాంకు 320. చూడండి, ఒక 10 మార్క్స్కి క్యాండిడేట్స్ అనేవాళ్ళు డబల్ అవుతున్నారు. అలానే చూడండి, ఇప్పుడు 320 ర్యాంక్ వచ్చిన పర్సన్కి 376 మార్క్స్, అదే +10 చేస్తే 386 కదా. వాళ్ళ ర్యాంక్ చూడండి ఒక 155 ఆ రేంజ్లో వస్తుంది. అంటే ఈ డబల్ అవుతుంది. ప్రతి 10 మార్క్స్ మన తగ్గించే కొద్దీ క్యాండిడేట్స్ అనేవాళ్ళు డబుల్ అవుతున్నారు. ఇది ఇంకో ఎగ్జాంపుల్. సేమ్ అదే దాంట్లోనే ఇలా మీరు ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీ ఏదన్నా తీసుకోండి, ఈ ఫార్ములా అనేది అయితే వర్కౌట్ అవుతుంది. 2018 గ్రూప్ 2 యొక్క జిఆర్ఎల్ దాంట్లో చూడండి, 600 ర్యాంక్ అతనికి 265 మార్క్స్ వచ్చాయి. 286 ర్యాంక్ వచ్చిన పర్సన్కి 275 మార్క్స్ వచ్చాయి. అంటే ఇక్కడ 275 - 10 మార్క్స్ చేస్తే 265. అంటే ఈ 10 మార్క్స్ డిఫరెన్స్లోనే క్యాండిడేట్స్ అనేవాళ్ళు డబుల్ అవుతున్నారు. ఇది ఇంకో ఎగ్జాంపుల్. సేమ్ అదే జిఆర్ఓలోనే చూద్దాం ఇంకొకటి. ఇప్పుడు 286 ర్యాంక్కి 275 మార్క్స్ వచ్చాయి. +10 చేస్తే 285 కదా. అంటే అతని ర్యాంకు
ఇక్కడ మనము 285 మార్క్స్ వచ్చిన అతని ర్యాంక్ చూస్తే 127. దాన్ని డబల్ చేస్తే దగ్గర దగ్గర 250 వస్తుంది. 280కి 250 దగ్గరలోనే ఉంది కదండి. సో అలా డబల్ చేస్తుంటే మెంబర్స్ డబల్ అయ్యే కొద్దీ 10 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది. సెకండ్ ఫార్ములా అండి, హైయెస్ట్ మార్క్స్కి లోయెస్ట్ మార్క్స్కి మధ్యన ఒక మార్క్స్ ఉంటాయి కదా, ఈ రెండిటి మార్క్స్ మధ్య ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో వారిలో 25% మాత్రమే ఆ మార్క్స్ కంటే ఎక్కువ మంది ఉంటారు. ఈ ఫార్ములాని డిఫరెంట్ జిఆర్ఎల్లో అప్లై చేసి చూద్దాం. సో ఈ ఫార్ములాని 2018 గ్రూప్ 2లో జిఆర్ఎల్కి అప్లై చేస్తాం. హైయెస్ట్ స్కోరు ఒక 320 తీసుకోండి. ఇందులో 200 ర్యాంకర్కి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 279, 280 అనుకోండి. వీటి మధ్య ఉన్న స్కోర్ ఎంత అండి? 300. ఇక్కడ చూడండి 300 మార్క్స్ 44 ర్యాంకర్కి వచ్చాయి. సో ఆ 25% అనే ఫార్ములా ఇక్కడ వర్క్ అవుతుంది. తెలంగాణ వారి జిఆర్ఎల్ కూడా తీసుకోండి. హైయెస్ట్ స్కోరు 430 అనుకుందాం, ఎందుకంటే 440 ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి హైయెస్ట్ స్కోరు 430 అనుకుందాం. 200 ర్యాంక్ అతనికి 383 మార్క్స్ వచ్చాయి. సో వీటి మధ్య ఉన్న స్కోరు ఏది అంటే 406. సో 406 అనేది ఏ ర్యాంకర్ ఉన్న పర్సన్కి వచ్చాయి అని మనం చూస్తే 43, 44 ఆ రేంజ్లో ఉన్న పర్సన్కి వచ్చాయి. చూడండి ఆ 25% అనే ఫార్ములా వర్క్ అవుతుంది. 25% మించి పోరు, ఇంకా తక్కువగానే ఉంటారు. ఇది మీరు ఏ జిఆర్ఎల్కైనా అప్లై చేసుకోవచ్చు. ఫార్ములాలు యూజ్ చేసిన తర్వాత నేనైతే 220 ప్లస్ 140 మెంబర్స్ ఉంటారని, 210 ప్లస్ 280 మెంబర్స్ ఉంటారని, అంటే 210కి 220కి మధ్య ఇంకో 140 మెంబర్స్ ఉంటారు కాబట్టి 280 మెంబర్స్. అలానే 200 ప్లస్ 560 మెంబర్స్ అని, 190 ప్లస్ 1200 మెంబర్స్ ఉంటారని చెప్తున్నాను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఐడి ఉంటుంది, అదే టెలిగ్రామ్లో సెర్చ్ చేసి దానికి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.